నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా రాజమండ్రి మెయిన్ రోడ్లోని షిరిడి సాయి మందిర వార్షిక కుంభాభిషేక మహోత్సవాలు. యేసు త్యాగం సమస్త మానవాళికి స్ఫూర్తిదాయకం. క్రైస్తవ భక్తులకు ట్రైన్ ర్యాలీలు అంటూ భారత్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఆదివారం శ్రీనివాస్. రాజమండ్రి మెయిన్ రోడ్లోని షిరిడి సాయి మందిర వార్షిక కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక మెయిన్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం ఆనుకొని ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో ద్వాదశ వార్షిక కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్రరావు నిర్వహణలో 5 రోజుల పాటు మైలవరపు నారాయణ బ్రహ్మత్వంలో దెందులూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ప్రతిరోజు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ గోపూజతో మొదలుపెట్టి అభిషేకాదులు జపములు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాల స్వామి దీక్షగా కార్యక్రమాలు కొనసాగించారు. చివరి రోజు ఉదయం మూల విరాట్ బాబా వారికి అభిషేకం, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, ప్రసాద వితరణ జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగాయి. రాజమండ్రి మెయిన్ రోడ్ నందు గల శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో ఉన్న ఈ షిరిడి సాయి మందిరం ఈ సంవత్సరం కుంభాభిషేకం నిమిత్తం 5 రోజులు చేయడం జరిగింది. ఈ 5 రోజులు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇప్పటికి 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి 13వ సంవత్సరంలోకి వచ్చాం. ఇది ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది. పాల్గొన్న బహుళ పాడ్యం నుండి విధియా వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కుంభ అభిషేకం అని చెప్పేసి 5 రోజులు చేయటం జరిగింది. చాలా చాలా బాగా జరిగింది. భక్తులు కూడా చాలా బాగా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఈరోజు మహా అన్నదానం జరుగుతుంది. దీనికి ప్రతి వారు వచ్చి తప్పగా స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలకి అనుగ్రహం పొందుతారని చెప్పి భక్తుల పాపాల నుండి విముక్తి చేయడానికి, భక్తుల కష్టాలు తొలగించడానికి జీసస్ ఎన్నో కష్టాలు, అవమానాలు పొందారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భారతరామ్ అన్నారు. శిలువపై ప్రాణాలు విడిచి తిరిగి 3వ రోజు సమాధి నుండి లేచి వచ్చిన శుక్రవారం ఆయనను నమ్మిన భక్తులందరికీ పెద్ద పండుగ అన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ కొంతమూరు నుండి గోదావరి రైల్వే స్టేషన్ వరకు కాలినడకన క్రైస్తవ భక్తులు గుడ్ ఫ్రైడే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. యేసు శిలువపై ఉన్న దృశ్యంతో పాటు శిలువలతో అనేక మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఎంపీ భారత్ ప్రసంగించారు. క్రైస్తవ భక్తులకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. యేసు త్యాగం, సహనం, ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. తోటి వారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. మానవాళ్ళలో ఈర్ష్య, అసూయ, ద్వేషం తదితర అవగుణాలను రూపుమాపి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపించడానికి యేసు ఈ భూమి మీదకు వచ్చారని చెప్పారు. ఈ ముగ్గురిలో నీవు నేను ఎవరు? ఆయన వస్త్రాల కొరకు చీటీలు వేసుకునే వారిమా? ఆయనపై పగతో రగిలిపోయే వాళ్ళమా? ఆయన మీద భక్తితో జీవించే వాళ్ళమా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ మరియ తల్లి వలె, ఆ శిష్యుడైన యోహాను వలె, మగ్దలా మరియమ్మ వలె భక్తితో యేసయ్యను ఆరాధించుదాం. ఆయన చేతులు నిన్ను దీవించడానికి వస్తే ఆ చేతులను సిలువకు అంటగొట్టాం. ఆయన కాళ్ళు నిన్ను రక్షించడానికి వస్తుంటే ఆయన కాళ్ళను మేకులతో సిలువకు అంటగొడుతూ ఉన్నాం. మన పాపముల వలన మరలా యేసయ్యను సిలువకు అంటగొట్టిన వాళ్ళం అవుతున్నాం. కనుక సర్వ పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభుని క్షమాపణగా రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు, ఆర్సీఎం సంఘం వారు మరి వాళ్ళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్య మైదానం దాకా మరి వీరంతా అక్కడ కొంతమూరు నుంచి కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు. మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ, దేవుడు మన గురించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి దేవుడి కుమారుడు మన గురించి సిలువ వేయించుకోబడ్డారు. పాపాలు కడగడానికి వచ్చారు.
మరిది ఇవాళ దేవుడు చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ప్రేమ, దయ, కరుణ పక్కవారికి మనం పంచే విధంగా మనం అందరం కూడా ముందరికి రావాలి అని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా లెంట్ మాసం కూడా చేశారు. అందరూ కూడా 45 రోజుల పాటు మరి లెంట్ మాసం తర్వాత ఇవాళ ఉపవాసం ఉంటూ మరి మధ్యాహ్నం దాకా వీరంతా కూడా చాలా ప్రజా సేవలో ప్రజలకి శాంతి పంచే విధంగా మరి చేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు కూడా వారి యొక్క అద్భుతమైన వాక్యాలు ఇవాళ విన్నాము. నిజంగా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అందరికీ కూడా ఒక్కటే విన్నపించుకునేది, దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన గురించి ఆయన రక్తం చెందించాడు. మరి ఇవాళ ఆ ప్రేమ, దయ, కరుణ అందరికీ పంచే విధంగా మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. అలాగే గీతా అప్సర్ థియేటర్ సమీపంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మణేశ్వరరావు, క్వారీ సెంటర్లలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు కొయ్యల రామణ, మొటమాటి సత్యనారాయణ, మూలగొయ్యి ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్లు మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, లలితానగర్ మెయిన్ రోడ్డు వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ కుమార్, పుష్కరాల రేవులో వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రాధ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. మీడియా వారందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర. మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది. అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం, తెలుగువాడి యొక్క సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బలహీన వర్గాలు అన్నవాళ్ళు రాజకీయంలో రావడం, 4 గోడల మధ్యన జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్యన జరిగే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే బియ్యం, ఇలాగ అనేకమైన పెన్షన్, ఇలాంటి అనేకమైన అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబుదారంగా ఉండాలని, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాగా మన దేశానికే తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు. ఈరోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లే బాధ్యత వెన్నంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఇది రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ద్వారా ప్రగతికి బాటలు పడేలా చేయాలన్నారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శెట్టి బలిజ సాధికారిక కన్వీనర్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకల ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్ను గద్దె దించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు శాసనసభను వైసీపీ ప్రభుత్వం గౌరవ సభగా నడిపిందని, ఇప్పుడు మన కూటమి సభ్యులను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి గౌరవ సభగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మనమైన శ్రీనివాస్, సాగి తిరుమలరావు, భాస్కర్, పి నరసింహులు, కోట రమణ, అమలాపురం, కొడుపూడి గంగాధర్, శెట్టి బలిజ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 42 పూర్తయి 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ 43 సంవత్సరాలు అడుగుపెట్టడం చాలా సంతోషకరం. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన ప్రతి సంవత్సరం కూడా ఈ పండగని చాలా ఘనంగా జరుపుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన కేవలం ఇళ్లలోనే పెట్టుకుని చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డుల్లో కూడా ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికలో 175కి 160 సీట్ల పైన గెలుపు ధ్యేయంగా మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని, ఇంకా నెల 15 రోజుల్లో మనం ఇన్ని రోజులు కష్టపడింది వేరు, ఈ నెల 15 రోజులు కూడా మన ప్రతి కార్యకర్తలు కూడా సైనికుల్లా పోరాడి మనం అందరం కూడా అధికారం తీసుకురావడం ధ్యేయంగా పనిచేయాలని, అందులో బీసీలందరూ కూడా ముఖ్య పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేసి, ఏదైతే ఆయన మనల్ని నమ్ముకొని ఈ గౌరవ సభ చేసే వరకు నేను అసెంబ్లీలో అడుగుపెట్టినని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటని మనందరం నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలందరూ గుర్తించి రేపు పార్టీని అధికారంలో తీసుకురావడం ధ్యేయంగా పనిచేయాలని చెప్పి అందరికి కూడా మనస్ఫూర్తిగా పిలుపుని చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరుగా వివిధ ఊర్ల నుంచి వచ్చిన అమలాపురం నుంచి, అలాగే గన్నవరం నుంచి, ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. రెల్లికుల సంఘీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు తనకు తెలుసునని, వాటిని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రాజమహేంద్రవరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. స్థానిక రావణస్వామి కళ్యాణ మండపంలో సాయంత్రం రెల్లి ఆత్మీయ కలయికను రెల్లి కులస్తులు నిర్వహించారు. నీలాపు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసు మాట్లాడుతూ, తోపుడు బండ్లపై పళ్లు, ఇతరాతర చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న రెల్లి కార్మికులకు వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. రుణాల విషయంలో గానీ, విద్యా, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ కోటకు గానీ వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ విషయాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకునే విధంగా మీలో నాయకత్వాన్ని కూడా తయారు చేస్తున్నామని తెలిపారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు చాలా అభినందించదగ్గ రోజు. మీ తెగువ, మీ యొక్క త్యాగం మేము కోవిడ్ టైంలో చూసాం. మీ గురించి ఈరోజు చాలా మంది మైక్ నెట్టి మాట్లాడుతున్నారంటే మీ యొక్క ఆ రోజు మీ యొక్క సేవ వల్ల చాలా మంది బతిగా ఉన్నారు, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే. అటువంటిది ఈరోజు మీ అంతటా మీరే ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అదే దిగువ, ఎందుకంటే అధికార పార్టీని కాదని మీరందరూ ఈరోజు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా
జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారికి సంఘీభావం తెలపడం నిజంగా మీ ధైర్యానికి నా దోహ. అదేవిధంగా మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉన్నది. ఒక స్టేట్ మొత్తంలో మీ ఒకే ఒక మాటతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న మాటతోటి మీ రెల్లి కులాలందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఆ ఘనత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్డి కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా మీ సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ ఇవ్వలేదు. కానీ మా జనసేన టీడీపీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే మీ సంక్షేమానికి నిధులు ఇచ్చి మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తుందని మీ యొక్క ఈ రోజు ఈ సంఘీభావం యొక్క రుణం ఆదిరెడ్డి వాసి గారు గెలుపుతార తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శోభలింగు బొల్లొచ్చు. ఇంకా మీ భాషని గుర్తు చేసుకొని మాట్లాడుతా ఉన్నాం, మీ బాధల్ని గుర్తు చేసుకొని మాట్లాడుతా ఉన్నాం, మీ ఇబ్బందులు తెలిసి మాట్లాడుతా ఉన్నాం. 45 రోజులు గట్టిగా 45 రోజులు తెలుగుదేశం బీజేపీ జనసేన సహకరించండి, తప్పకుండా మన సమస్యలు తీరుతాయి. ఈ సమస్యల కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మీ సమస్యల కోసం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. సొసైటీలు లాంటి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. చనిపోయిన కార్మికుల స్థానంలో ఇప్పుడు దాకా భర్తీ చేయలేదన్న విషయం తెలుసు. రిక్షా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్న అంశం కూడా మనకి తెలుసు. ఈరోజు పళ్ళు అమ్ముకుంటున్నా దోపుడు బల పరంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన. ఇంతకుముందు ఎస్సీ లోన్లు ఉన్నాయి, బీసీ లోన్లు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేశారు. ఇప్పుడు ఏ లోన్లు కూడా లేవు. తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోలో మీ అందరి కోసం లోన్లు ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాన్ని కూడా పొందపరుస్తున్నామని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ మేనిఫెస్టోని అందరూ చదవండి. దాంట్లో మీ సామాజిక వర్గానికి ఏ విధమైన న్యాయం చేయాలన్నది చాలా స్పష్టంగా ఉంటుంది అని కూడా మీకు తెలియజేస్తూ, మీకు విద్యాపరంగా రిజర్వేషన్ ఆనాడు ఏబీసీ రిజర్వేషన్ లో తెలుగుదేశం హయాంలో మనం లాభం పొందాం. మన వాళ్ళు చాలా ఉన్నతమైన చదువులు చదివారు. మరలా రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా అలాంటి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మండి అని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు రాజకీయంగా మన ప్రాంతంలో అనేకమైన పదవులు ఇస్తా ఉన్నాం, అనేకమైన గౌరవాలు ఇస్తా ఉన్నాం. దేనికి తక్కువ విద్య ఉన్న మనందరూ కూడా ఎదగాలి. మీ ప్రాంతంలో మీ నుంచి ఒక నాయకత్వం రావాలి. మీ సమస్యలు మీరే తీర్చుకోవాలని ఈరోజు నాయకత్వాన్ని తయారు చేస్తా ఉన్నాం. మీరు దాన్ని ఉపయోగించుకోండి. అన్ని పార్టీల్లో కూడా అవకాశాలు వస్తా ఉన్నాయి. ఆ అవకాశాలు అందిపుచ్చుకొని నాయకత్వ లక్షణాలతో ముందుకు రండి. రేపటి రోజున మీ సమస్యలు పరిష్కరించుకునేది మీ సామాజిక వర్గ నాయకులే అన్న విషయం మీరు గమనించి ముందుకు నడిచినట్లయితే రాజకీయ చైతన్యం వస్తుంది. అలా కాకుండా
మీ పైన ఎవరో వచ్చి పెత్తనం చేసే పరిస్థితులు ఉంటే ఎప్పుడు కూడా కింద స్థాయిలోనే ఉంటారో ఆ పరిస్థితుల్లో రెల్లి సామాజిక వర్గానికి ఉండకూడదని రెల్లి సామాజిక వర్గంలో అనేకమైన రాజకీయ పదవులు అందించాం. ఈరోజు వేదిక మీద అనేకమైన వాళ్ళు చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీనే చూడండి, అనేకమైన వారికి పదవులు ఇచ్చాం, ఉన్నతమైన స్థానాలు కల్పిస్తా ఉన్నాం. ఈ వేదిక మీద మాతో పాటు సరి సమానంగా రెల్లి సామాజిక వర్గం వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కావాలి రాజకీయంగా, మాటలు చెప్పడం కాదు, దొంగ పట్టాలు ఇవ్వడం కాదు. ఆ పట్టాలు ఎక్కడున్నాయో తెలియదు, ఆ భూమి ఎక్కడుందో తెలియదు, దానికి ఒక ముద్ర ఉండదు. ఎన్నికల సమయంలోనే మీకు పట్టాలు ఇవ్వాలని గుర్తొస్తారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు ఎవరికైనా ఈ పట్టాలు ఇచ్చారా? ఇచ్చారా? ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉంటే ముందు రోజు రాత్రి 11 దాకా కూర్చోబెట్టి మీ అందరినీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ పట్టాలు మీ భూములు చూసుకున్నారా? మిమ్మల్ని తీసుకెళ్లి చూపించారు ఆ పట్టాలు ఎక్కడ ఉన్నాయని. అసలు భూమే లేని పట్టాలు మీకెలా ఇస్తారు? ఆ వాస్తవాలు కూడా మీకు దగ్గరలోనే బయటపడతాం. ఆ వాస్తవాలు మీకు తెలియజేస్తాం. మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీరు చూశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ దాత ఆశయాలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మట్టె నారాయణమ్మ అనే దాత 40 సంవత్సరాల క్రితం గౌతమి జీవకారుణ్య సంఘానికి 19.7 ఎకరాల స్థలాన్ని దానం చేశారని తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘానికి చెందిన ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందుతాయని దాత వీలునామా రాశారన్నారు. దాన్ని పట్టించుకోకుండా ఆర్టీఓ కార్యాలయానికి 3 ఎకరాలు, గోరక్షణ సంఘానికి 3 ఎకరాలు, దేవాదాయ శాఖ డీసీ ఆఫీస్, గెస్ట్ హౌస్ ఆలయానికి 2 ఎకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారన్నారు. మా తండ్రి గారు అయినటువంటి తేతల కనికిరెడ్డి గారి యొక్క సంవత్సరీకం అంటే వర్ధంతి సందర్భంగా మన స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధులు, అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మరి వేసవకాలం దృష్ట్యా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక 2 కూలర్లు బహుకరించడం జరిగింది. అలాగే వారందరికీ, పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి జీవకారుణ్య సంఘానికి 100 కోట్లు ఆస్తుందండి. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇది 19.75 ఎకరాలు. ఇది ఒక ఆవిడ ఆ 19.75 ఎకరాలని కూడా జీవకారుణ్య సంఘం స్వామి కారుణ్యానంద స్వామికి వీలునామా జీవకారుణ్య సంఘానికి చెందేలాగా రాసి వీలునామా ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్కి అని చెప్పి 3 ఎకరాలు లాగేశారు. అలాగే ఎండోమెంట్స్ వాళ్ళు ఒక 2 ఎకరాలు లాగేశారు. గోరక్షణ సంఘం వాళ్ళు 3 ఎకరాలు లాగేశారు. ఇలా ఎవరిమెంట్ కాల్లో ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ శరణాలయానికి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మిట్టపాడులో కానీ, రాజమండ్రి సిటీలో కానివ్వండి, బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని చాలా మంది కొంచెం అన్యాక్రాంతం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, మన రాజమండ్రిలో మన కోట్లింగాల గుడి కానివ్వండి, మార్కండేయ స్వామి గుడి కానివ్వండి, గౌతమి ఘాట్ కానివ్వండి, పుష్కర్ ఘాట్ కానివ్వండి, లేదా పుష్కర్ ప్లాజా కానివ్వండి, ఎక్కడ చూసినా సరే మరి ముష్టివారు ఎక్కువ మంది ఉంటున్నారు. అక్కడ చాలా మంది అక్కడ పట్టుకెళ్లి ఏంటంటే ఒకళ్ళు కాదు, ఇప్పుడు వెళ్ళి ఇస్తే ఎవరో గంటలో ఇంకొకరు వచ్చి ఇంకొకరు ఇస్తున్నారు. అలా రోజుకి 3-4 అలాగా డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో సరిగా తిరగకుండా మళ్ళీ గోదావరిలో పాడేయడం, పొల్యూషన్ అవడం అన్ని జరుగుతున్నాయి. నేను కోరేది ఏంటంటే, ఈ ఎవరైతే భిక్షాటకులు ఇళ్ళు ఉన్నారో, అలాగే మన మోరంపూడి సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ ఉండి కార్లు గడ్డొచ్చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి
మరి కొన్ని వందల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఈ జీవకారుణ్య సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్, అకామిడేషన్, వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే భిక్షగాళ్ళు ఎవరూ లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక. మరి ఆల్రెడీ దాన్ని చెప్పడం కూడా జరిగింది. మరి వీలైనంత త్వరలోనే అది కూడా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. కాబట్టి ఈ రాజమండ్రిలో ఎవరైతే భిక్షాటికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అడుక్కునే విధానం మానేసి ఇక్కడ జీవకారుణ్య సంఘంలో షెల్టర్ పొంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏప్రిల్ 17న శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 17న పుష్కర్ ఘాట్ వద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఈ భారీ బైక్ ర్యాలీ పోస్టర్ పుష్కరాల రేవు వద్ద ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులుగా దినేష్ వైష్ణవ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా హిందువులందరూ ఈ భారీ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. హిందువుల ఐక్యత జాతి శ్రేయస్సుకు బలమని ఆయన అన్నారు. ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తరలి రావాలని కోరారు. సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి కార్యకర్తలు కరి శ్రీనివాస్, యానపు సంజయ్, అమ్మఒడి బ్రదర్స్, ఆకుల చిరంజీవిరావు, సత్య, పిడపర్తి శ్రీనివాస్, గణేష్, సాయి, పోచమ్మ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన శుభదినం అని 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఎన్టీఆర్ రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. 42 సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆనాడు అన్న నందమూరి రామారావు గారు, తారక రామారావు గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మేలు చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీగా దీన్ని తీర్చిదిద్దాడో, అదే విధానంతో అదే సిద్ధాంతాలతో ఈనాటి వరకు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇతర రాజకీయ పార్టీలలాగా ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం కాకుండా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయాల్సింది ప్రధానంగా ఆనాడు అన్నగారు చెప్పాడు, సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా జోడెడ్ల బండలా నడిపించుకెళ్ళాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పినటువంటి విధానాన్ని ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే సూత్రీకరణతో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి విధానంలో ఆయన చెప్పింది ప్రజల గుండెలను హత్తుకునేటటువంటి విషయాలు.
ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి నినాదంతో ఒక నినాదాన్ని ఇచ్చి ఆయన ఈ సమాజంలోకి మమ్మల్ని అందరినీ కూడా వదిలేడు. అదే విధానంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి విధానంతో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ భూమి ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ప్రజరిల్లేంత వరకు తెలుగుదేశం పార్టీ అలా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇది ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం ఇవాళ రావడం, మరి ఎన్నికల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే నేను కోరుతున్నా, ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి తెలుగుదేశం పార్టీని గౌరవించండి, ఆశీర్వదించండి. విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తిరిగి తండి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జోడేట్ల బండిలా సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించుకుంటూ మనం ముందుకెళ్దాం. దానికి తోడు ఇవాళ పొత్తులో భాగంగా నిత్య పోరాట యోధుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేటటువంటి తపంతో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెయ్యి కూడా మనకు కలిసింది. మరి ఈ ఇద్దరు కలయికతోటి సుస్థిర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటులో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీకి యావత్ ఆంధ్ర ప్రజానీకం శుభాశీస్సులు చెయ్యాలి, ఈరోజు సందర్భంగా అందివ్వాలని చెప్పేసి మరీ వేడుకుంటూ, ప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ 10 కాలాలు ప్రజలకు సేవ చేస్తూ విరాజిల్లాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను. తెలుగుదేశం తెలుగుదేశం నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల నివాసం నందు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ కృష్ణ రంగారావు హాజరై టీడీపీ జెండా ఎగురవేసి అనంతరం అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పార్టీ పుట్టింది అని, సంక్షేమానికి అభివృద్ధికి ఆద్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే అని గోరంట్ల అన్నారు. మార్చి 29వ తారీఖున ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలుగు తేజం, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు టీడీపీ నూతన విధానాలు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, తెలుగువారు గౌరవించబడాలన్న లక్ష్యంలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు అప్రతిగా తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది కార్యకర్తల బలంతో ముందుకు సాగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, తెలుగు జాతికి ఒక గుర్తింపును గౌరవాన్ని తేవడం మనం చూసాం. నటుడిగా ఆకాశానికి అంత ఎత్తున మహానుభావుడు రామారావు గారు రాజకీయ రంగంలో కూడా నూతన వరవడిని పెట్టి బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాష్ట్రానికి గౌరవప్రదమైన స్థానానికి చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి మహానుభావుని వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నాం. 42 సంవత్సరాల కాలంలో ఎన్నెన్నో మార్పులు చూసాం. దేశ రాజకీయ రంగంలో మార్పులు వచ్చాయి, రాష్ట్ర రాజకీయ రంగంలో మార్పులు వచ్చాయి. ఇవాళ మళ్ళా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రాజమండ్రి మెయిన్ రోడ్లోని షిరిడి సాయి మందిర వార్షిక కుంభాభిషేకం మహోత్సవాలు. దేశ త్యాగం సమస్త మానవాళికి స్ఫూర్తిదాయకం, క్రైస్తవ భక్తులకు ట్రైన్ ర్యాలీలు అంటూ భారత్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర, ఆవిర్భావ దినోత్సవం వేడుకలో ఆదిత్య శ్రీనివాస్.
ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.